గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హెచ్ఎర్ల IIITలో సృజన బల్వన్ మరణం ఆ కుటుంబంలో మాత్రం విషాయి చాలా అలుముకునేలా చేసే ఒక పాప బాబు కన్నటువంటి ఆ తల్లిదండ్రులు మాత్రం బాబు పెద్దవాడు 5 ఏళ్ల క్రితం హెచ్ఎర్ల IIITలో సీట్ వచ్చిందన్నటువంటి సంతోషం కాస్త ఈరోజు అడియాసులు అయ్యేండలో ఎటువంటి అశక్తులు ప్రస్తుతం మాత్రం వారి తల్లిదండ్రులు చెల్లి ఆ అన్నయ్య తాలూకా పార్థివ శరీరాన్ని చూసేందుకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళ అన్నయ్యని ఎవరు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు, అంతలా ఆత్మహత్య చేసుకున్నట్టు పిరికివాడు కాడు అని చెప్పి ఈరోజు తోటి విద్యార్థులను చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ చెల్లి మనతో ఉన్నారు. చూస్తే కనుక అన్నయ్య ఎన్నాళ్ళ క్రితం ఇక్కడ జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఏ తరగతి చదువుతున్నారు, అసలు ఏం జరిగింది? మా అన్నయ్య 5 years అయింది ఇక్కడ జాయిన్ అయ్యి. 10th క్లాస్ అయిపోయాక డైరెక్ట్గా ఇక్కడ సీట్ వచ్చింది మా అన్నయ్యకి. 5 years నుంచి ఇక్కడే చదువుతున్నాడు. ప్రస్తుతం మా అన్నయ్య 3rd year IIIE బ్రాంచ్లో చదువుతున్నాడు. ఏం జరిగింది అసలు ఇప్పుడు ఈరోజు మీ అన్నయ్యకి మీ కళ్ళ ముందు లేకపోవడం? ఏమైందంటే 11th అరౌండ్ 9 o'clockకి బర్త్డే పార్టీ జరిగింది. సీనియర్ అనేది బర్త్డే పార్టీ జరిగి ఇంకా రూమ్లోకి వచ్చి బిర్యానీ తింటా కాల్ చేశాడు. మమ్మీ నేను ఇట్లా బర్త్డే నుంచి వచ్చాను, బర్త్డే పార్టీ నుంచి బిర్యానీ తింటున్నాను మమ్మీ అని కాల్ చేసి మమ్మీకి చెప్పాడు. సరే నాన్న తిని జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయి అని చెప్పింది. అప్పుడు ఎవరో భానుప్రకాష్ అంట మా అన్నయ్యని సీనియర్స్ పిలుస్తున్నారు, వేరే రూమ్కి వెళ్దాము రా అని మా అన్నయ్య ఒక్కడనే తీసుకెళ్ళాడు. భానుప్రకాష్ అనే ఆ అబ్బాయి తీసుకెళ్ళి ఆ సీనియర్స్ 8 మంది ఉన్నారు సీనియర్స్, అమిత్ వాళ్ళ బ్యాచ్ అంట వాళ్ళంతా, తీసుకెళ్ళి మా అన్నయ్యని అరౌండ్ 3 hours కొట్టి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు. లైక్ నువ్వు ఈ కులపు చెందిన వాడివిరా అని బాగా కొట్టారు. 3 hours కొట్టారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు. లైక్ మా అన్న మెంటల్ హెల్త్ అంతా స్పాయిల్ అయిపోయేలాగా. నెక్స్ట్ డే 12th డేట్ అరౌండ్ 11:30-12 o'clockకి కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి మా మమ్మీకి మా డాడీకి కాల్ వచ్చింది, లైక్ మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని. వాళ్ళు కొట్టి చంపేస్తే సూసైడ్ చేసుకున్నారని మీరు ఎలా రాసుకుంటారు? కాలేజ్ వాళ్ళు బ్యాడ్ నేమ్ రాకుండా ఇట్లా క్రియేట్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి, మీరు అందరు సపోర్ట్ చేయాలి. చూస్తే కనుక అలా బలవన్ మరణానికి పాల్పడేటటువంటి ఒక అన్నయ్యకి అంత బలహీనత అయితే ఏం లేదుగా? లేదు మా అన్నయ్య చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎవరన్నా వీక్గా ఉంటే మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలి అని మోటివేట్ చేస్తారు. మా అన్నయ్య చాలా స్ట్రాంగ్, ఇట్లాంటి పిరికోడైతే కాదు. ఇన్ని ఇయర్స్ హాస్టల్లో ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, హాస్టల్లో ఉండడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఇంత స్ట్రాంగ్ మా అన్నయ్య, పిరికోడైతే కాదు, సూసైడ్ చేసుకునేవాడైతే కాదు. ఇదంతా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు అల్లుకున్న కథ అంతే. చూస్తే కనుక సృజన బల్వన్ మరణానికి పాల్పడినంత పిరికివాడైతే కాడని చెల్లి మాత్రం బల్లగుద్ది చెప్తా ఉంది. 5 ఏళ్లుగా ఈ ప్రాంగణంలో ఇంతమంది విద్యార్థుల తాలూకు మనసును చొరవకున్నటువంటి అన్నయ్యని మాత్రం ఆ 8 మంది బర్త్డే పార్టీ అయిన తర్వాత రాత్రి 11 గంటలు తన రూముకు తీసుకెళ్ళి ఆయన మానసికంగా చిత్రహింసలు చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారు. కాకపోతే యాజమాన్యం మాత్రం ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఒక డ్రామాను ప్లే చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాడని కుటుంబ సభ్యులే చెప్తున్నారంటే, మరోవైపు ఆయన క్యాస్ట్ విషయంలో కూడా ఆయన కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ పరిణామాలన్నిటి కూడా ఆయనపై అభియోగిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చూస్తే కనుక సృజన మీకు ఫోన్ చేసినప్పుడు ఏమని చెప్పాడు? ఎవరు బర్త్డే పార్టీలో ఎవరమ్మా? సీనియర్ బర్త్డే పార్టీ అన్నాడయ్యా. 10:30కి వచ్చాడు, వీడియో కాల్ చేశాడు, బిర్యానీ తింటున్నాడమ్మా మళ్ళీ చేస్తానన్నాడు. నేను అన్నీ సరిగ్గా కూడా చూడలేదు, తింటున్నానమ్మా మళ్ళీ చేస్తాను అని, బాగా చదువుకోనాను అన్న. ఓకేనమ్మా అన్నాడు. ఇక 11కి తీసుకెళ్ళి రూమ్లో తీసుకెళ్ళి భానుప్రకాష్ తీసుకెళ్ళి సీనియర్స్ దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ 8 మంది కలిసి
3 గంటలు కొట్టి ఇబ్బంది పెట్టి సూసైడ్ చేసుకోమని ఇబ్బంది పెట్టి నా బిడ్డని చివరికి చచ్చిపోయిందా చేశాడయ్యా. ఆ కులం ఈ కులం నువ్వని నా కొడుకుని ఇబ్బంది పెట్టారయ్యా. నా కొడుకు చచ్చిపోతే పిరికోడు కాదు, నా కొడుకు అసలు బ్యాటోడు కాదు, నా కొడుకు స్టాండు, నా కొడుకు మంచోడయ్యా. అలాంటి కొడుకుని చంపేశారయ్యా. అయ్యా నా కొడుకు న్యాయం చేయమని అడుగుతున్నానయ్యా. ఎందుకంటే నేను అలాంటి వాళ్ళు బతుకునే బాగున్నా అయ్యా. సూసైడ్ చేసుకోవాలి నా కొడుకు అటు చేసుకున్నాడు, వాళ్ళని అటు చేయాలయ్యా మీరు. అయ్యా బట్టలు కూడా తీసుకొట్టండి అయ్యా, లేకపోతే వాళ్ళు చంపండి అయ్యా. ఎందుకంటే నేనేం చెప్పలేను. నా కొడుకు లాంటి వాళ్ళు ఇంకెంతమందిని చేస్తారట, రౌడీజీ చేస్తున్నారయ్యా. అక్కడ నా బిడ్డను ఎంతమంది కొట్టారో మరి అయ్యా. 8 మంది అని చెబుతున్నారయ్యా. 8 మంది కలిసి కొట్టారయ్యా నా బిడ్డను. ఎక్కడెక్కడ కొట్టాడో నాకైతే తెలియదయ్యా. సూసైడ్ చేసిన దాకా చేశారయ్యా, చంపేశారయ్యా కొట్టి. అయ్యా నాకు న్యాయం చేయమని అడుగుతున్నానయ్యా. వాళ్ళని బతకని బాకండి అయ్యా. మళ్ళీ వేరే పిల్లలు జరిగిద్దా ఎట్నేనయ్యా. అయ్యా మీకు న్యాయం చేయమని అడుగుతున్నానయ్యా. ఎందుకంటే నేనేం చెప్పలేనయ్యా. అయ్యా కన్నతల్లి కంటితీరు పెట్టించిన ఆ 8 మందిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించేటంత వరకు కూడా తన కొడుకు ఆత్మకు మాత్రం శాంతి కలగదనే తల్లి మాత్రం ఈరోజు ప్రాధాయపడతా ఉంది. మరోవైపు చూస్తే పెంచిన తల్లి కూడా మనతో ఉంది. చూస్తే కనుక కన్నతల్లి కంటితడి పెట్టించుతో ఆ కొడుకును సంరక్షణ బాధ్యత అంతా చూస్తున్నారు కదా. అటువంటి సృజనకి ఎప్పుడైనా కూడాను ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదయ్యా. అయ్యా నా బిడ్డ చాలా గుడ్ పర్సన్ అయ్యా, చాలా మంచోడయ్యా. ఎదుటి వాళ్ళకి సజెషన్ ఇస్తాడు, గుడ్ పర్సన్ అయ్యా. వాడిని నా కొడుకులు కావాలని చంపేశారయ్యా. అంతకన్నా మాకేం తెలీదు. క్యాస్ట్ ప్రమేయం తెచ్చాడనే విషయం కూడా ఉందయ్యా. క్యాస్ట్ పెట్టుకొని తిట్టారయ్యా. తిట్టబోతే నా బిడ్డ చచ్చిపోయేవాడు కాదు. చాలా నా బిడ్డ ధైర్యం కల్లవాడు, ఇట్లా చేసేవాడు కదయ్యా. పెరిగివాడు కదయ్యా. మాకు చెబుతాడయ్యా, మాకు చెబుతాడయ్యా. అయ్యా నా కొడుకుని నా కొడుకులు కొట్టి చంపేశారయ్యా. ఇంకా రెండోది లేదు. నా కొడుకులను కూడా అట్నే రోడ్డు మీద ఉరిదీయాల. మీరందరూ మాకు సపోర్ట్ ఉంటారా? ఇంతమంది విద్యార్థులు ఇంత క్యాంపస్ విద్యార్థులు అందరూ కూడాను ఈరోజు సృజనకు వచ్చినటువంటి కష్టానికి నిలబడి ఉన్నారు. మీ కుటుంబానికి బాసటగా నిలుస్తుంది. ఇంతమంది మనసులను గెలుచుకున్నటువంటి సృజన్ని అంటే వాళ్ళు మానసికంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టినందు కారణంగానే ఆయన ఈరోజు మీ మధ్య లేకుండా పోయాడు అనుకోవచ్చు. అవునయ్యా, అవునయ్యా. నా బిడ్డ అట్లాంటి ఆలోచించేవాడు కదయ్యా. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆడే సాల్వ్ చేసుకుంటాడు. చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మా నేనున్నాను అనుకోండి, నేనున్నాను, నేను చూసుకుంటానంటాడయ్యా. అంతేని కానీ పిరికోడులాగా ఊరేసుకుని చచ్చేవాడు కదయ్యా. ఈ నా కొడుకులు చేసిన పనికి నా కొడుకులు ఊరి దిగాలి. నిజంగా అయ్యా ఊరి దిగాలా, ఊరి దిగాలా. నా బిడ్డ కళ్యాణ్ మాకు మీరందరూ మాకు తోడుగా ఉండండి అయ్యా. చూస్తే కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు కూడాను తన కొడుకు మానసిక స్థితి ధైర్యంతో ఉందని, అయితే ఒకరికి సజెషన్ చేయడమే తప్ప చిన్నపుచ్చుకునే పరిస్థితులు ఎప్పుడూ లేదు. అటువంటి పెంచిన తల్లి తన సంరక్షణ బాధ్యత అంతా చూస్తుంది. కన్న తల్లి కూడాను తన కొడుకు అటువంటి పిరికితన వాడు కాడు, ఎవరికైనా కూడాను సూచన చేసి మనోధైర్యాన్ని నింపేటటువంటి మానసిక స్థితి కలిగినటువంటి తన కొడుకును మాత్రం 9 మంది విద్యార్థులు ఈరోజు రూములో పెట్టి వారిని మాత్రం పూర్తి స్థాయిలో వారిని మాత్రం చిత్రహింసలు పెట్టడంతో పాటు ఏదైతే క్యాస్ట్ సంబంధించిన ప్రస్తావన తేడం, ఈ పరిణామాలన్నీ కలిసి ఎవరైతే తన కొడుకు పట్ల ఇటువంటి విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించారో ఆ 8 మందిని పట్టుకొని మాత్రం ఈరోజు శిక్షించాలి. ఈ కళాశాలలో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇలా తల్లిదండ్రులు కడుపు కోత మిగలొద్దని చెప్పి వారు మాత్రం ప్రాధాయపడుతున్నారు. మరి విషయంలో పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారో 8 మందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు మాత్రం విస్మయం చెందే వాస్తవాలు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులందరూ కూడా సృజన కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. కళాశాలలో ఈ వాస్తవ పరిస్థితులు మాత్రం బాహ్య ప్రపంచానికి చెప్పాలని డిమాండ్ చేస్తారు. పోలీసులు ఈ దర్యాప్తులో వాస్తవాలు ఏమిటన్న విషయం చెప్పాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.